నేను మీ శ్రీవాణిని. మరో కొత్త ఛానల్తో నేను మీ ముందుకు వస్తున్నాను. ఆ కృష్ణయ్య మానవాళికి బోధించిన భగవద్గీతను ఈ గీతామృతం ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా ఈ ఛానల్ని అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. భగవద్గీతని అందరికి అర్థమయ్యే విధంగా శ్లోకం చెప్పి దానికి అర్థం చెప్తూ ప్రతి ఒక్కరికి గీత చాలా సులువుగా అర్థమయ్యే విధముగా నేను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. నా ప్రయత్నంలో భాగంగా ఈరోజు మొదటి వీడియో భగవద్గీత మొదటి అధ్యాయంలో 1, 2, 3 శ్లోకాలు చెప్తూ వాటికి అర్థం చెప్తూ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నేను చేసే ఈ ప్రయత్నం, నేను చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఎలా ఉందో చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీ శ్రీవాణి, ఇది మన గీతామృతం ఛానల్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అధ్యాయం చెప్పేటప్పుడు ముందుగా ఇలా చెప్పాలి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ఇప్పుడు మొదటి శ్లోకం చెప్తాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకానికి మనకు అర్థమయ్యే విధంగా 2 ముక్కలు చెప్తాను. ధృతరాష్ట్రుడు ఇట్టు పలికెను. ఓ సంజయ, నా పుత్రులను పాండురాజు పుత్రులను యుద్ధం చేయగోరు వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమనందు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? ధృతరాష్ట్రుడు ఈ శ్లోకం ద్వారా ఇలా అడిగిండు. దానికిప్పుడు అర్థం చెప్తాను. భగవద్గీత విస్తారంగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహాత్మ్యమునందు సంగ్రహింపబడినది. ఎవరైనను భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయమున పరిశీలనాత్మకంగా పఠించి ఎటువంటి సొంత వ్యాఖ్యానాలు చేయకుండా అవగాహనము చేసుకున్నటకు యత్నింపవలెనని దానియందు తెలుపబడినది. అర్జునుడు గీతను భగవాను నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకునెను. ఈ విధముగా ఎవరైనను దానిని స్పష్టంగా అవగాహన చేసుకొనగలరనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. ఎవరైనను ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకునగలుగు అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక జ్ఞానమును మరియు ప్రపంచమునందలి ఇతర సమస్త శాస్త్రము అన్నిటినీ అధిగమించిన వారవుదురు. ఇతర శాస్త్ర గ్రంథములన్నిటిలో గల విషయములే కాకుండా ఎక్కడ గోచరింపని విషయములు కూడా భగవద్గీత యందు కలవని పాఠకుడు గుర్తింపగలడు. అదియే గీత యొక్క విశిష్ట ప్రామాణికత. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానిచే ప్రత్యక్షంగా చెప్పబడుట చేత ఈ భగవద్గీత సంపూర్ణ ఆస్తిక విజ్ఞాన శాస్త్రంగా విరాజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల శిక్షా విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములగును. అనాది అయిన వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్ర రణరంగమున ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్టుగా తెలియచున్నది. ఈ లోకమునందు భగవానుడు స్వయముగా అవతరించియున్నప్పుడు అతనిచే మానవుల మార్గదర్శనం కొరకై ఈ భగవద్గీత పలకబడినది. కురుక్షేత్ర రణరంగమున దేవాది దేవుడైన అర్జును పక్షమును వహించెను కనుక ధర్మక్షేత్రమను పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల విజయావకాశమును గురించి గొప్ప సందిగ్ధ స్థితి అందుండెను. ఇట్టి సందిగ్ధ స్థితి అందు అతడు వారేమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుణ్ణి ప్రశ్నించెను. అంతేకాకుండా తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులను యుద్ధం చేయవలెనెను. దృఢ నిశ్చయముతో క్షేత్రమున సమకూడి ఉండిరని అతడు ఎరుగును. అయినను అతనిని ఆ విధముగా ప్రశ్నించటంలో ఒక విశేషం కలదు. జ్ఞాతులైన సోదరుల మధ్య అతను సంధిని కోరుకొనలేదు. అంతేకాకుండా అతడు రణరంగమున తన పుత్రుల విధి ఎట్టుండునో నిశ్చయముగా తెలియగోరెను. వేదములో స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానముగా తెలుపబడినట్టి కురుక్షేత్రమియందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై ఆ పవిత్ర స్థల ప్రభావమును గురించి
అతడు ఎంతగానో భయపడుచుండెను. అర్జునుడు మరియు ఇతర పాండుసుతులను స్వభావరీత్యా ధర్మాప్తులవుటచే ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని అతడు పూర్తిగా ఎరుగును. సంజయుడు వాసుదేవుని శిష్యుడు. వ్యాసుని కృపచే అతను ధృతరాష్ట్రుని మందిరమున నిలిచియున్నప్పటికిని కురుక్షేత్ర రణరంగమును దర్శింపగలిగెను. కనుక ధృతరాష్ట్రుని యుద్ధరంగమునందలి పరిస్థితిని గురించి సంజయుణ్ణి అడిగెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులను ఒకే కుటుంబముకు చెందిన వారినైనను ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టంగా విశదపరచబడినది. అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొని పాండు సంతానమును కుటుంబ వారసత్వము నుండి వేరుచేసెను. ఈ విధముగా సోదరుడు పుత్రులైన పాండవులతో ధృతరాష్ట్రుని కళ సంబంధ విషయమున అతని భిన్న వైఖరిని ఎవరినైనను అవగతము చేసుకొనవచ్చును. పంట పొలముల నుండి అనవసరములైన కలుపు మొక్కలు తీసివేయబడినట్టు ధర్మపితమైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నిలిచియుండుట చేత ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలింపబడుదురనియు యుధిష్ఠిరుని అధ్యక్షత గల ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠింపబడుదురనియు ఆది నుండే ఈ విధముగా ఆశింపబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే కాకుండా ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అను పదములకు గల విశేషార్థం ఇదియే. ఇప్పుడు రెండో శ్లోకం చెప్పి దానికి అర్థం చెప్తాను. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్పి తర్వాత దానికి అర్థం చెప్తాను. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గావించిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ కింది విధముగా పలికెను. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు కూడా తనతో సమానముగా అందులని అతడెరుగును. జన్మతః పుణ్యాత్ములైన పాండవులతో వారొక ఒప్పందమునకు ఎన్నటికీ రాలేనని కూడా అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను. అయినను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావం గూర్చి సందిగ్ధ స్థితియందుండెను. యుద్ధరంగములందని పరిస్థితిని గురించి ప్రశ్నించటంలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహింపగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచతలిచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు రాజీకి సిద్ధపడబోరని ధైర్యం చెప్పెను. పాండవుల సైన్య బలం చూసిన వెంటనే అతని పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెంటనే యథార్థ స్థితిని వివరించుట కొరకై వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియచేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల తీవ్రతను బట్టి తానే స్వయంగా సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త అనుటకు చక్కగా తగును. కాని పాండవుల సేనా వ్యూహ రచనను చూసినప్పుడు అతడు పొందిన భయమును అతని కుటిల రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయెను. ఇప్పుడు 3వ శ్లోకం చెప్తాను, దానికి అర్థం చెప్తాను. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదపుత్రునిచే నేర్పుగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రులను గొప్ప సేనను కాంచుము. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు సూచింపదలిచెను. అర్జునుడు భార్య అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణాచార్యుని వధింపగల పుత్రుణ్ణి వరముగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు పూర్తిగా ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్యాభ్యాసం కొరకై
తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడు బ్రాహ్మణుడు హవుట చేత అతడు అస్త్రవిద్య రహస్యములన్నిటినీ అతనికి తెలియచేయుటకు ఏ విధముగానూ సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగమున ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షమును వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతనే పాండవసేన వ్యూహమును రచించి ఉండెను. ద్రోణాచార్యుడు సావధానుడై మరియు రాజీ పడకుండా యుద్ధము చేయవలెననియు ఉద్దేశముతో ద్రోణాచార్యుడు చేసిన పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపతలిసెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవ పక్షమును కూడా యుద్ధరంగమున అతడు ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా దుర్యోధనుడు తెలియజేయదలిసెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి అత్యంత బుద్ధిశాలి మరియు ప్రీతముడైన శిష్యుడు కనుక యుద్ధమునందు ఎట్టి ఉదారత భావమునైనను పరాజయమునకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. నేను చెప్పిన ఈ 3 శ్లోకాలు మరియు ఈ 3 శ్లోకాలు చెప్పిన అర్థం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన ఈ శ్లోకాలకు అర్థం విన్న తర్వాత ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీవాణిని, మన ఛానల్ గీతామృతం.